చిరంజీవి హీరోగా గుణశేఖర్ తీసిన బ్లాక్ బస్టర్ మూవీ చూడాలని ఉంది. అశ్వినీ దత్ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా చిరంజీవి అభిమానులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా విశేషంగా అలరించింది. ఇక మణిశర్మ అందించిన పాటలో అయితే ఎవర్ గ్రీన్ అని చెప్పుకోవాలి. అలాగే ఇందులో చిరు అంజన జవేరి మధ్య వచ్చే రైల్వే స్టేషన్ లవ్ సీన్ చాలా స్పెషల్ గా ఉంటుంది. చిరు అంజలిల మధ్య డైలాగ్స్ లేకుండా కేవలం హావభావాలతో ఆ సన్నివేశాన్ని తెరకెక్కించి అలరించారు గుణశేఖర్. ఆ సీన్ గురించి ఓ సందర్భంలో గుణశేఖర్ ఇలా చెప్పుకొచ్చారు. రైల్వే స్టేషన్లో ఆ లవ్ సీన్ దాదాపు 10 నిమిషాలు ఉంటుంది. చిరంజీవి గారికి అస్సలు డైలాగ్స్ ఉండవు. ఆయన స్టేషన్లో చైర్ మీద కూర్చుని అమ్మాయిని చూస్తూ ఉంటారు అని చెప్పగానే అశ్వినీ దత్ గారు షాకైపోయారు. పైగా ఈ సన్నివేశం షూట్ చేయడానికి నాంపల్లి కాచిగూడ రైల్వే స్టేషన్లు కావాలని నేను అడిగాను. అశ్వినీ దత్ గారు ఆశ్చర్యపోవడంలో తప్పులేదు. ఎందుకంటే ఫ్రేమ్లో చిరంజీవి ఉండి కూడా డైలాగ్ లేకుండా 1 నిమిషం పాటు సన్నివేశం నడపాలంటేనే చాలా కష్టమైన విషయం. అలాంటిది ఏకంగా 10 నిమిషాల పాటు అంటే ఇది వర్కౌట్ అయ్యే సీన్ కాదు అని అనుకున్నారు. మరోవైపు ఈ సీన్ తీయడానికి నాంపల్లి కాచిగూడ రైల్వే స్టేషన్లు కావాలంటే అస్సలు జరిగే పని కాదు అనుకున్నారు. ఎందుకంటే అప్పట్లో నాంపల్లి స్టేషన్ కూడా పెద్దదే. అనేక రైళ్లు రాకపోకలు సాధిస్తుండేవి. అలాంటి రద్దీ ఏరియాలో 3 రోజులు చిరంజీవి గారిని పెట్టుకుని షూటింగ్ చేయడం అంటే చాలా కష్టమైన విషయం. పైగా చిరంజీవితో షూటింగ్ అంటే స్టార్ హీరో అవ్వడం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ కూడా అనుమతి ఇవ్వదు. చిరంజీవి లాంటి స్టార్ హీరో షూటింగ్ జరుగుతుంటే అభిమానుల తాకిడికి స్టేషన్కు వచ్చిపోయే మిగతా ప్రయాణికులకు చాలా ఇబ్బంది కలుగుతుంది. రైళ్లు ఆగిపోతాయి, సమయాలు మారిపోతాయి. అయితే దక్షిణ మధ్య రైల్వేతో చిరంజీవి అశ్వినీ దత్ మాట్లాడగా చివరికి అతి కష్టం మీద రైల్వే శాఖ అనుమతి లభించింది. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నదా నాంపల్లి స్టేషన్లో చాలా మంది రైళ్లు ఎక్కకుండా చిరంజీవి గారిని చూసుకుంటూ స్టేషన్లోనే ఆడిపోయేవారు అని గుణశేఖర్ చెప్పుకొచ్చారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.